విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం వెలుగు చూసింది. అమ్మవారి అంతరాలయ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2 రోజుల క్రితం అంతరాలయాన్ని ఓ భక్తురాలు వీడియో తీసినట్టు సమాచారం. దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, చెప్పండి, నిఘా వైఫల్యం అని చెప్పాలి ఖచ్చితంగా. ఏం చెప్తున్నారు అధికారులు? అప్డేట్ చెప్పండి. సరే, విజయవాడ దుర్గగుడి అమ్మవారి ఆలయంలో అపచారం జరిగిందని చెప్పాలి. పూర్తిగా నిఘా వైఫల్యం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా అమ్మవారి దర్శనానికి వస్తే వాళ్ళంతా కూడా సెల్ ఫోన్స్ కింద ఇచ్చేయాలి. అది అంటే ఉచిత దర్శనమైనా కానీ, లేదా 300 రూపాయల దర్శనమైనా కానీ, 500 రూపాయల దర్శనం, ఏ దర్శనమైనా కానీ వాళ్ళు విఐపి అయినా సరే వాళ్ళ ఫోన్లన్నీ కూడా బయట పెట్టి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ రీసెంట్గా 2 రోజుల క్రితం అంతరాలయం, అమ్మవారి అంతరాలయం విజువల్స్ ఒక మహిళ ఫోన్లో చిత్రీకరించింది. ఆ తర్వాత ఆవిడ సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం అంతా బయటకు వచ్చింది. పూర్తిగా ఎందుకు ఫోన్ ఎలా చేశారో అనే అంశం మీద అయితే అధికారులు విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మీడియాలో వచ్చిన తర్వాత మాత్రమే అధికారులు ఆ అంశం మీద స్పందించారు. అప్పటి వరకు కూడా పూర్తిగా నిఘా వ్యవస్థ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే 2 రోజులు బట్టి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవడం, అప్పటి వరకు నిఘా వ్యవస్థ మీద పూర్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంతరాలయం వరకు కూడా ఫోన్ ఎలా చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే 3 రోజులు బట్టి ఇది పూర్తిగా బయట తిరగడం, భక్తుల నుంచి ఆగ్రహావేశాలు రావడంతో ఈ రోజు ఆలయ అధికారులు అయితే స్పందించారు. దీని మీద విచారణ చేపిస్తున్నాము, సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాము, దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశాము. అమ్మవారి పరువుకి భంగం కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఘటన జరిగిన 3 రోజుల తరువాత ఈవో స్పందించారు. కానీ ఈ 3 రోజులు ఎందుకు స్పందించలేదంటూ భక్తులు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నిఘా వ్యవస్థని పటిష్టం చేశాము, ఎటువంటి ఇబ్బందులు లేదని ఒక పక్క ఆలయ అధికారులు చెబుతుంటే, మరొక పక్క అమ్మవారి అంతరాలయం వీడియోలు ఎలా బయటకు వచ్చాయి అనేది కూడా చెప్తున్నారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నప్పటికీ భక్తుల్లో మాత్రం ఆగ్రహావేశాలు అయితే తగ్గట్లేదనే చెప్పాలి. హరి, రైట్. భక్తురాలు తీసిందని తెలిసినప్పుడు ఆమె అంటే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అంటే ఇది నిఘా వైఫల్యం, అధికారులపై తీసుకోవాల్సిన చర్యలు కదా. అంటే భక్తులు ఎవరో తీశారు అంటే ఏంటంటే ఏం చేయబోతున్నారు ఇప్పుడు అధికారులు ముఖ్యంగా? అంటే జనరల్గా టికెట్లు తీసుకున్న దగ్గర నుంచి లోపలికి వెళ్లే వరకు పూర్తిగా సెల్ ఫోన్లన్నింటినీ కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ తీసుకుంటారు. సెల్ ఫోన్లు భద్రపరుచుకున్న తర్వాతే భక్తులు లోపలికి ప్రవేశాలు అయితే ఉంటాయి. అయితే పైన కొండ వరకు ఫోన్లు తీసుకెళ్లే అలవాటు ఈ మధ్య కాలంలో పెరిగింది. అయితే ఈ 2 నెలల కాలం తరువాత బాగా అది మరింత పెరిగింది. ఏజెన్సీలు, అక్కడ ఉండే ఏజెన్సీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా అక్కడ ప్రవర్తిస్తున్నారు. ఫోన్లు చెకప్, కనీస చెకప్ కూడా లేకుండా పోలీసులు ఫోన్లు లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. దీని మీద పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. దీని మీద ఈవో కూడా ఇప్పటికే చెప్పారు, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము. దీని మీద పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చామని చెప్పి 3 రోజుల తర్వాత చెప్పిన పరిస్థితి. ఇదే విధంగా కొనసాగితే మరింత దుర్గగుడి ప్రతిష్టకి భంగం వాటిల్లే అవకాశం ఉందంటూ భక్తులు చెప్తున్నారు. హరి, ఆల్ రైట్ సురేందర్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.